ఖమ్మం వెళ్దాం. ఖమ్మం వెళ్తే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి సమాచారం అందించడానికి గోవింద్ ఫోన్ లైన్లో మనకి లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇంకా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి పాస్టర్ల ఆత్మీయ సమయంలో ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. గోవింద్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఖమ్మం జిల్లాలో మొత్తం రోజు రోజుకి రాజకీయ సమీకరణలు బలంగా హీట్ ఎక్కుతున్న పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు సత్తుపల్లి కానీ, మధిర కానీ, వైరా కానీ, ఖమ్మం, అదే పాలేరు, ముఖ్యంగా చూసుకుంటే పాలేరు నియోజకవర్గంలో రోజు రోజుకి రాజమాత్రం వేడెక్కుతున్న పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం ఈరోజు ఒక సంచలన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పాలేరు నియోజకవర్గంలో పోటీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఇటు తుమ్మల నాగేశ్వరతో పాటు ఇటు షర్మిల ఇలా అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసిన ఒక సమాచారం మాత్రం నడిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు మాత్రం కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని లేపిన పరిస్థితి కనిపించకపోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ వాడినే సరే నన్ను ఆదరించాలి, నేను గత 5 సంవత్సరాలు ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా నేను పాలేరు నియోజకవర్గం కూడా ప్రతి ఒక్కరికి నేను సహాయం చేస్తున్నా, నన్నే గెలిపించాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఒక అలజడి రేపని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం రాజకీయ సమీకరణలు మాత్రం రోజు రోజుకి మాత్రం ఈటెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రధానంగా చూసుకున్నట్టయితే పాలేరులో మాత్రం ఎవరు పోటీ చేస్తారనేది మొత్తం ఒక ఆసక్తి రేపుతున్న పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కూడా పాలేరు నియోజకవర్గంలో కందాల ఉపేందర్ రెడ్డి ఈసారి సిట్టింగ్ స్థానం ఉంటుందా లేదా అని కూడా అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసినట్టయితే కేసీఆర్ ఎవరైతే జిల్లాలో ఓడించారో, జిల్లా నుంచి ఎవరైతే మంచిగా పనిచేస్తారో వారికే ఉంటుందని, సముచిత స్థానం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో మాత్రం సిట్టింగ్లో కొంతమందికి అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో మాత్రం కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం తమకు తప్పనిసరిగా సీటు వస్తుంది, నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, నాకు ప్రజలు ఆశీర్వదించాలి, రాబోయే రోజుల్లో కూడా నేను ఎలాంటి సహాయం చేస్తాను, ఒక పేదల్లో కానీ, పేద విద్యార్థులు కానీ, అదే పేదలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ అనేక మందికి నేను సహాయం చేస్తాను, నా ఇంటికి వచ్చి తలుపు తడుతుంది తప్పనిసరిగా ఏదో ఒక సహాయం చేసేవాడిని నేను, కాబట్టి తప్పనిసరిగా నన్ను గెలిపించాలి, నాకెళ్ళి అందరూ చూడాలి, ఈసారి ఎట్టైనా సరే నేను పోటీ చేస్తానని చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కూడా నిన్న నేలకొండపల్లి మండలంలో ఇటు సిపిఐ పార్టీ సమావేశం నిర్వహించింది. ఏదైతే జన సమీకరణాన్ని అనే యాత్ర కొనసాగించింది. ఈ నేపథ్యంలో అక్కడికి నామం వచ్చిన నేపథ్యంలో మాత్రం తమ్మినేని వీరభద్రం మాత్రం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. రానున్న రోజుల్లో మాత్రం తప్పనిసరిగా అధికారం కేసీఆర్ అవసరిస్తే మాత్రం పాలేరు నుంచే పోటీ చేస్తారని తమ అందరూ తనను ఆశీర్వదించాలని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యల్లో మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ కొంచెం టెన్షన్ మాత్రం లేకుండా. ఈ నేపథ్యంలో మాత్రం కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం కీలక వ్యాఖ్యలు చేయడంతో మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తే పాలేరు నియోజకవర్గంగా ఒక సంచలనం ఎందుకు పోటీ చేసినా సరే ఒక కీలకంగా ఉన్న ఎవరికి సీటు తెలియాల్సిన పరిస్థితి. ఒకవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచే పోటీ చేస్తారని ఒక సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన శైలిలో ట్రబుల్ షూటర్ అని రంగంలోకి దింపి తప్పనిసరిగా ఉండాలని చెప్పి తమ సేవలు తప్పనిసరిగా ఉండాలని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో మాత్రం ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా పాలేరు నుంచి పోటీ చేసేందుకు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు షర్మిల కూడా నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తా, నేను రాజశేఖర్ ఉన్న టైంలో ఎంతోమంది ఆదుకుని రోజుల్లో కూడా నేను పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసి ఇక్కడ ప్రజల్ని ఆదుకుని చెప్పి కూడా వైఎస్ షర్మిల చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాలేరు నుంచి మాత్రం ఎవరు గెలుస్తారనేది, ఎవరు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్.